హలో ఫ్రెండ్స్, ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ తర్వాత అలసందలు వడలు చేశాను. ముందు రోజే అలసందలు నానపెట్టేశాను. అలసంద వడలు తర్వాత ఇడ్లీ, కొబ్బరి పచ్చడి చేశాను. ఇంకా మా ఊరు సైడ్ అయితే అలసందల వడలు చాలా ఎక్కువగా చేసుకుంటూ ఉంటామండి. ఇంకా అలసందల వడలకి చికెన్ కూర, మటన్ కూర అలా చేసుకుంటూ ఉంటాము. ఇంకా వడలకి మిక్సీలో వేసుకున్నానండి. గ్రైండర్‌లో వేస్తే ఇంకా బాగొస్తాయి. ఇంకా కొంచెమే ఉన్నాయని గ్రైండర్‌లో వేయలేదు. ఇంకా మిక్సీలో కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా కాకుండా అక్కడక్కడ కొంచెం పప్పు తగిలేట్టుగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా దీంట్లోకి మనకు కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, తర్వాత ధనియాల పొడి కూడా వేస్తారండి. మా ఊరి సైడ్ అయితే ధనియాల పొడి, తర్వాత తెల్లగడ్డ పేస్ట్ కూడా వేస్తారు. ఇంకా నేనైతే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఒకటే వేశాను. వడలకి ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటే బాగుంటాయండి. ఇంకా అందుకని 2 ఉల్లిపాయలు కట్ చేసి వేశాను. ఇంకా పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువగా వేస్తానండి. పచ్చిమిరపకాయలు నమిలేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా వడకి రుబ్బేటప్పుడు అస్సలు నీళ్ళు పోయకూడదండి. నీళ్ళు పోయకుండా అలా గట్టిగానే రుబ్బుకోవాలి. ఇంకా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసేసి బాగా కలుపుకోవాలండి. ఇంకా బాగా కలిపిన తర్వాత ఇంకా వడల్లాగా తట్టేసి ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంక ఈ వడలైతే చాలా టేస్టీగా ఉంటాయి. ఉద్దిపప్పు వడల కంటే, తర్వాత మసాలా వడల కంటే ఈ వడలు చాలా బావుంటాయన్నమాట తినడానికి. ఇంకా వడలు చేసేసిన తర్వాత ఇంక కొబ్బరి పచ్చడి చేశాను ఆ రోజు. ఇంకా వడల్లేకి చట్నీ అయితే బావుంటుందని ఇంకా కొబ్బరి పచ్చడి చేశాను. ఇంకా ఇంట్లో 2 టెంకాయలున్నాయండి. ఎప్పటినుంచో ఉన్నాయన్నమాట. జగదీష్ ఎప్పుడో ఫంక్షన్ పోయినప్పుడు తెచ్చారు. ఇంక అవి అలానే పెట్టాను. నేను కొబ్బరి అంతగా యూజ్ చేయనండి. ఎండు కొబ్బరి కానీ, పచ్చి కొబ్బరి కానీ అంతగా యూజ్ చేయను. అందుకని అలానే పెట్టాను. ఇంకా ఆ 2 టెంకాయల్లో ఒకటి చెడిపోయిందండి. ఒకటి బావుంది. ఒకటి ఎండు కొబ్బరిలాగా తయారైందనమాట. అంతగా ఎండిపోకుండా కొంచెం పచ్చిగానే ఉంది. ఇంకా దాంతో పచ్చడి చేశాను ఆ రోజు కొబ్బరి పచ్చడి. ఇంకా కొబ్బరి పచ్చడికి పచ్చి కొబ్బరి తీసుకోవాలండి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు. నేను అలాగే ఫ్రై చేయకుండా అలానే వేశాను. ఇంకా పచ్చడిలో మనకి ఎంత నీళ్ళు కావాలో అంత నీళ్ళు కలుపుకొని ఇంకా తిరువాతకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ వేసి తిరువాత పెట్టుకున్నాను. ఇంకా చట్నీ చేసేసిన తర్వాత ఇంకా లాస్ట్‌లో ఇడ్లీ పెట్టాను. పిండి వచ్చి బయట నుంచి తెచ్చుకున్నానండి. ఇంకా ఇంట్లో రుబ్బలేదు. ఇంక ఇక్కడ జగదీష్, రోషికాకి ఇద్దరికి మాత్రమే పెట్టాను ఇడ్లీ. ఇంకా వాళ్ళు తిని వెళ్ళిన తర్వాత నేను తర్వాత పెట్టుకోవచ్చని ఇంక పెట్టుకోలేదు. ఇంకా వాళ్ళిద్దరికి మాత్రమే ఇడ్లీ పెట్టాను. ఇంక ఇడ్లీ అయిన తర్వాత ఇంకా రోషికాకి ఫస్ట్ పెట్టి చేశాను. ఇంకా రోషిక తినేసి స్కూల్‌కెళ్ళింది. బాయ్ అన్న. ఇంకా జగదీష్ కూడా వెళ్ళిన తర్వాత ఇంకా నాకు ఒక ప్లేటు ఇడ్లీ పెట్టుకున్నాను. ఇంక ఈ కొబ్బరి పచ్చడి అంటే నాకు చాలా ఇష్టమండి. చాలా బావుంటుంది ఇడ్లీలేకి. ఇంకా ఆ రోజు వడల్లేకి కూడా చాలా బావుండింది. ఇంకా అలసందల వడలు, ఇడ్లీలు, కొబ్బరి పచ్చడి. ఇంకా ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్ అయితే చాలా బావుండింది. ఇంక ఇక్కడైతే లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అండి. లాస్ట్ వ్లాగ్‌లో పెట్టింటాను నేను. టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా కబోర్డ్ అన్ని క్లీన్ చేసుకోవాలని ఇంకా ఆ వ్లాగ్ అనమాట. ఆ రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఇంకా ఆ వ్లాగ్‌లో లెంతీ అవుతుందని పెట్టలేదండి. ఇంక ఈ వ్లాగ్‌లో పెట్టాను. ఇంకా ఆ రోజైతే నా చీరలు, తర్వాత బ్లౌజెస్ అన్నీ క్లీన్ చేశానండి. ఇంకా చీరలన్నీ ఇలాగ కవర్‌లో పెట్టుకుంటాను. ఇంకా ఆ రోజు నా చీరలు, తర్వాత బ్లౌజెస్ అన్నీ క్లీన్ చేశాననమాట. ఇంకా అలాగే మడతలేం పోలేదు. అలానే ఉన్నాయి. ఇక్కడికొచ్చిన తర్వాత చీరలు అస్సలు కట్టుకోవడమే లేదండి. ఎక్కువ డ్రెసెసే వేసుకుంటున్నాను. అందుకని చీరలు అస్సలు మడతలే పోలేదు. అలానే ఉన్నాయి.
ఇంకా చీరలన్నీ ఇలాగ కవర్‌లో పెట్టుకుంటాను. నేను ఇంతవరకి షాప్‌లో అస్సలు చీరలు కొనిందే లేదండి. చెన్నైలో ఉన్నప్పుడు మాకి ఒక ఆంటీ ఉంటదనమాట. ఒక అక్క ఉంటది. ఇంకా అక్క దగ్గరే చీరలు కొంటూ ఉండేవాళ్ళము. ఇంకా అక్క దగ్గరికి వెళ్ళినప్పుడంతా ఎక్స్‌ట్రాగా 2 కవర్లు తెచ్చుకుంటాను. ఇంక ఇలాగ కవర్‌లో పెట్టుకుంటే మడతలు కూడా పోవండి. తర్వాత డస్ట్ కూడా ఏం పడదనమాట. ఇంక అందుకని ఇలాగ కవర్‌లో పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ ఉండే చీరలన్నీ ఆ అక్క దగ్గర కొనుక్కునేటివే అనమాట. బయట షాప్‌లో ఏది కొనలేదు. ఇంకా బయట షాప్‌కెళ్తే ఏ చీర నచ్చదనమాట. ఇంకా అక్క దగ్గరికి వెళ్తేనే బావుంటుంది. అక్క దగ్గరే బావుంటాయని ఇంకా అలాగే మైండ్ సెట్ అయిపోయిందనమాట. ఇంకా అక్క దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటాం మేము. ఇంకా దీంట్లో కొన్ని చీరలు మాత్రము మా అక్క ఊర్లో కొనుక్కున్నానండి. మా అక్క ఊరు మహబూబ్ నగర్ అనమాట. ఇంకా అక్కడ కొనుక్కున్నాను. అక్కడ కూడా ఒక ఆంటీ ఉంటది. ఇంట్లో చీరలు పెట్టి అమ్ముతూ ఉంటదనమాట. ఇంకా అక్కడ కొన్నాననమాట కొన్ని. ఇంకా కొన్ని చీరలయితే పాతగా అయిపోయినాయి. కట్టుకొని పాతగా అయిపోలేదండి. ఓల్డ్ మోడల్ అయిపోయినాయనమాట. ఇంకా అవన్నీ డ్రెసెస్ కుట్టించుకోవచ్చని ఇంకా అలా పక్కన పెట్టాను. ఇంకా కొన్ని చీరలకి బ్లౌజ్ కుట్టుకోలేదండి. ఇంకా అవన్నీ పక్కన పెట్టాననమాట. ఇంకా అవన్నీ స్టిచ్ చేపిద్దామని ఇంకా అవి కూడా పక్కన పెట్టాను. ఇంకా బ్లౌజెస్ అన్నీ కూడా అసలు అట్లే ఉన్నాయండి. ఒకటి కూడా చెదిరిపోలేదు. ఇంకా మొత్తం తీసేసి కబోర్డ్ అంతా తుడిచేసి బ్లౌజులు కూడా ఏదైనా డస్ట్ ఉంటే ఇంకా తుడిచేసి అలానే పెట్టేశాను. ఇంక ఈ బ్యాగ్ కూడా అక్క దగ్గర తెచ్చుకున్నానండి. ఈ బ్యాగ్‌లో అయితే 10 చీరలు పట్టాయన్నమాట. ఇంకా మంచి మంచి చీరలన్నీ ఇంకా ఈ బ్యాగ్‌లో పెట్టాను. ఇంకా బ్లౌజులన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేశానండి. మళ్ళీ దాని కింద వచ్చి ఇన్‌స్కర్ట్స్ పెట్టుకుంటాననమాట. ఇంకా శారీకి మ్యాచీగా ఇన్‌స్కర్ట్స్ అన్నీ కింద పెట్టుకుంటాను. ఇంకా అవి కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంక ఈ ఫ్రాకొచ్చి నేను శారీని ఇలాగ ఫ్రాక్‌గా స్టిచ్ చేపిచ్చానండి. ఇంక అసలు సరిగ్గా కుట్టలేదనమాట. ఇంకా పైకి కుట్టింది. చాలా పైకునింది. ఇంగ అదంతా ఇప్పుదామని ఇంకా అలానే పక్కన పెట్టాను. ఇంకా చీరలన్నీ ఇలా సర్దుకున్నానండి. క్లీన్ చేయకముందు కూడా ఇలానే ఉన్నింది. ఇంక ఏమంటే అవన్నీ తీసేసి కబోర్డ్ అంతా నీట్‌గా క్లీన్ చేసి మళ్ళీ అలానే పెట్టాను.
ఇంక ఎప్పుడు కబోర్డ్ ఇలానే ఉంటుందండి. ఏదైనా శారీ తీస్తే మళ్ళీ అలానే పెడతాననమాట. ఇంకా అంతగా చెదిరిపోవు. నీట్‌గానే ఉంటాయి. ఇంకా ఏదైనా చెదిరిపోతే ఇంకా గలీజ్‌గా ఉంటే ఇంక అది ఎప్పుడెప్పుడు క్లీన్ చేయాలా అనిపిస్తూ ఉంటది. ఇంక ఈ పక్క ఒక డ్రెస్సింగ్ టేబుల్ లాగా పెట్టారండి. ఇంకా దాన్ని కూడా క్లీన్ చేశాను ఆ రోజు. ఇంక ఈ డ్రెస్సింగ్ టేబుల్‌ని అంతగా యూజ్ చేయమండి. ఇంకొక డ్రెస్సింగ్ టేబుల్ సెపరేట్‌గా ఈ పక్క ఉందనమాట. ఇంకా అది యూజ్ చేస్తూ ఉంటాము. ఇంక ఇక్కడ అద్దం ఇచ్చారు. ఇంకా పడుకునేటప్పుడు అద్దం చూడకూడదని ఇంకా అది మూసి పెట్టామండి. ఇంకా అదంతా కూడా క్లీన్ చేసుకున్నాను ఆ రోజు. ఇంక అంతేనండి ఈ వ్లాగు. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను.